50వ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని యెషయా గ్రంథము 50వ అధ్యాయాన్ని తీసి పెట్టుకొని ఉండండి. మంచిది. ఈ సమయంలో ఒక దారి మీద ఒక అతను బాగలేక పడిపోయి ఉన్నాడు. ఒక అతను ఆ దారిని పోతా, రేపు బుద్ధి లేనివాడా ఎందుకు పడ్డావు ఆ దారిలో అని కాలుతుందని వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మనలాంటి మనుషులే కదా, పాపం పడిపోయాడు, వ్యాధి వచ్చి పడిపోయాడు అని అతను వచ్చి ఏం చేశాడంటే అతన్ని లేపి అతన్ని చూడాల్సిన పరిచర్య అతను చేయాల్సినవి కూడా చేశాడు. ఈయన మొదట తల్లినోడు ఏమన్నాడంటే బుద్ధి లేనివాడా అన్నాడు. బుద్ధి కలిగిన వాడు వచ్చి ఏం చేశాడు? అతన్ని లేపి అతనికి పరిచర్య చేశాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం అంశం ఏంటంటే బుద్ధిమంతులు అనే వాక్యాన్ని అంశం మీద మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదవాల్సిందిగా మనం చేస్తాం. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభా, ఈ జీవం కలిగిన నీ వాక్కును తండ్రి చెప్పడానికి నేను ఎంతటి వాడును, ఏ జ్ఞానం ఉన్నది స్వామి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నాయన నీవే ఈ వాక్యం ద్వారా మాతోనూ వినేవారితోనూ ప్రతి ఒక్కొక్కరితోనూ ఈ వాక్యంలో నుండి నీవు మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు యెషయా రాశాడు, 8 సంవత్సరాల ముందు రాశాడు, చాలా చరిత్రలు అవన్నీ నేను చూశా. ఆ చరిత్రలని చెప్పుకుంటూ కూర్చుంటే చరిత్రలు ఎవరు ఆలకిస్తారు? వాక్యం ఆలకిస్తారు. కాబట్టి నేను చూసా ఒకసారి యెషయా మరి ఎలాగో ఆయన ఎప్పుడు ప్రారంభం చేశాడు, ఎన్ని సంవత్సరాలు, క్రీస్తు పూర్వం ఎంత, క్రీస్తు తర్వాత ఎంత, ఇవన్నీ నేను గమనించినప్పుడు అవన్నీ చెప్తే బాగుంటుందేమో కానీ ఎవరికి అది ప్రయోజనం? సరే, ఏమైనా వాక్యం అనేది ఇప్పుడు కొన్ని వాక్యాలు చదివేటప్పుడు ఒకరికి ఒక వాక్యం పని చేయకపోయినా ఇంకొకరికి ఇంకొక వాక్యం పనిచేస్తుంది. కాబట్టి వాక్యం నా దృష్టిలో ఏంటంటే నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పినా ఎక్కువగా ఏంటంటే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. కొంతమంది ప్రసంగాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రేరేపణ వేరు, దేవుడు నాకు ఇచ్చే ప్రేరేపణ వేరు, దాని ప్రకారం మనం నడుచుకుంటాం. ఇక్కడ యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివాము. ఏమని చదివాము? ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు? నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అంటూ ఏమంటాడంటే వినబుద్ధి నాకు ఏమంటున్నాడు? వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. ఈ ఎప్పుడు తొలగిపోకుండా నేను ఉంటామంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ప్రభువు యెహోవా చెవికి వినబుద్ధి ఎప్పుడైతే పుట్టిస్తాడో నీకు కానీ నాకు కానీ ఎవరికైనా దేవుని యొక్క మాటలు ఎవరికైతే వినబుద్ధి పుట్టిస్తాడో వాళ్ళు ఏం చేస్తారని మనం చూస్తే ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. రెండోది ఏమంటారంటే వినకుండా నేను తొలగి కూడా పోకున్నాను. కాబట్టి దేవుని సగమాన్ని గమనించినప్పుడు, దేవుని యొక్క మాటలు వాక్యాలు మనం గమనించినప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు మనం దేవుని యొక్క మాట మన చెవున వినబడినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు. ఏమంటారంటే 15వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యం, నా సహోదరులారా, మీరు కేవలము చెడ్డవారినా మంచివారినా? కేవలము మీరు మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గురించి రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఎవరైనా మనం గమనిస్తే పౌలు భక్తులు రూఢిగా నమ్ముతున్నారు.
ఈ రోమియోకి రాసిన పత్రికలో పౌరు భక్తుల సంఘాల గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నాను అని అంటున్నాడంటే, సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరినొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని. కాబట్టి ఒక దైవ సేవకుడు, ఇందాక మేరీ గారు చెప్పారు, దైవ సేవకులు మన ఇంటికి వస్తే వాళ్ళ పాదాలు ఇంట్లో పెడతారు, మనకు ఆశీర్వాదం అని చెప్పారు. కాబట్టి పౌరు భక్తులు అంటున్నాడు, చక్కగా ఆయన ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని చూసి రూఢిగా నమ్ముతున్నాను అని అంటున్నాను. శ్రేష్టమైన దేవుని సంగమా, మరి మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఒక విషయాన్ని మనం చూద్దాం. 3వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలోని, అమ్మా, బుద్ధిమంతుడైతే భూగోళ మండలంలోని. ఏంటంట, మనం ఏ మండలంలో ఉన్నాము? భూగోళ మండలంలో ఉన్నాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? హల్లెలూయా. ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులైతే ప్రకాశిస్తాడు. వాడిని లేపి పరిచయం చేశాడు. బుద్ధి లేనివాడు ఏం చేశాడు? బుద్ధి లేనివాడా, ఎందుకు పడ్డావురా రోడ్డు మీద, దాడిలోని ఒక తల్లు అని వెళ్ళాడు. బుద్ధి ఉన్నవాడికి బుద్ధి లేని వారికి ఉన్నటువంటి తేడా మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనం ఉండే ప్రాంతాల్లో కానీ, మన గృహాల్లో కానీ, మన సంఘాల్లో కానీ మనం ఏ విధంగా ఉంటున్నామని మనం చూస్తే, జ్యోతులను పోలిన ప్రకాశతనే పరిశుద్ధ జీవితం మన జీవితాల్లో ఉన్నాయా లేదని మనం ఒకసారి చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. తర్వాత నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వలనే నిరంతరంగా ప్రకాశిస్తారు. కాబట్టి అనేక ఆత్మలు ఎవరైతే రక్షిస్తారో వారు మనం గమనిస్తే జ్యోతుల వల్ల మనం ఉండి మరి ప్రకాశించినప్పుడు నీతి మార్గంలో ఉంటాము. నీతి మార్గంలో ఉన్నప్పుడు నీవు రక్షణ పొందిందే కాదు, అనేక మందిని కూడా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని మరి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంత చక్కని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. సామెతల 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఏం కాపాడుద్ది? కాబట్టి అపాయం నుండి, అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో నుండి బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి ఉంటుంది. కాబట్టి బుద్ధి మనల్ని కాపాడుతుంటుంది. ఏ బుద్ధి అంటే నీ బుద్ధి నా బుద్ధి కాదు, దేవుని బుద్ధి. దేవుని యొక్క బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో ఆ బుద్ధి అనగా దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాలు కలిగి బుద్ధి కలిగి ఉంటారో వారు ఏంటంటే కాపాడబడుతుంటారు. ఇందాక సహోదరి శాంతి చెప్పింది, 2 సార్లు పడ్డాను. ఎన్నిసార్లు పడింది? 2 సార్లు పడ్డా కూడా దేవుడు ఏం చేశాడు? మరి కాపాడి హాస్పిటల్ కూడా పోకుండా బాగు చేశాడు. కాబట్టి ఏంటంటే దేవుని యొక్క బుద్ధి కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ కలిగిన వారు, దేవుని మీద ఆశపడిన వారు, దేవుని మీద ఆనుకున్నటువంటి వారు, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయనంటూ అని చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కూడా మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. బుద్ధిని ఇక్కడ ఏమంటే 17 పదమ్మా. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటున కలుగుతాడు. అంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. కాబట్టి బుద్ధి ఉన్న వారికి, బుద్ధి లేని వారికి ఉన్న తేడా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ బుద్ధి ఏమంటున్నాడు అని మనం చూస్తే, చక్కని మాట మనం చూస్తే, బుద్ధిహీనునికి ఎన్ని దెబ్బలు కొట్టినా బుద్ధి లేని వాడికి ఏ లాభం? జీవితం మారదు, ప్రవర్తన మారదు, అతను చేసేది ఏదో చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి బుద్ధి లేదు.
అందుకే దేవుని వాక్యం బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటడి కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా పనిచేస్తుంది. బుద్ధి కలిగి ఉంటే నీ జీవితం మరి ఎంతగానో బాగుంటుంది. బుద్ధి లేకపోతే ఎన్ని అన్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని చేసినా కూడా నీ జీవితంలో బుద్ధి లేకపోతే మన జీవితాల్లో మనం ఏమైపోతామంటే మరి అనేక సార్లు అనేకుల చేత చెప్పించుకుంటూ మనం జీవిస్తూ ఉంటుంటాము. అదే సామెతలు 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్లయినది తెలుసుకొనడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించండి, ఆలోచించండి. బుద్ధి కావాలనేది ఆలోచించుకోండి, బుద్ధిగా నడుచుకోవాలని ఆలోచించుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం గమనిస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అందరూ చూడండి. సామెతలు 4:5 జ్ఞానము సంపాదించుకొను, బుద్ధి సంపాదించుకొను, నా నోటి మాటలను మరొకము వాటి నుండి తొలగి పోవద్దు అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే చక్కగా వాటి నుండి తొలగిపోవద్దు అంటున్నాడు. ఏంటంటే జ్ఞానము సంపాదించుకో. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలా? 10 కోట్లు సంపాదించుకోవాలా, ఒక 20 ఎకరాలు సంపాదించుకోవాలా, మంచి వెండి బంగారాలను కూడా సంపాదించుకోవాలి. మంచిగా దేవుని ఇస్తే సంపాదించుకున్నాం అనేది తప్పేం కాదు. కాబట్టి మనం ఈ భూలోకంలో జీవిస్తుండగా, ఈ భూలోకంలో మనం ఉంటుండగా మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము సంపాదించుకోవడము, బుద్ధి కూడా సంపాదించుకోవడము, నా నోటి మాటలను మరొకము వాటి నుండి తొలగి పోవద్దు. కాబట్టి ఇక్కడ బుద్ధిని సంపాదించుకో. బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి అనేది ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క గ్రంథమును చదివినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టే మనకు బుద్ధి వస్తుంది. కానీ నా బుద్ధి నీ బుద్ధి అనే కనుక నా బుద్ధి మంచిది కాదు. ఎందుకు కాదంటే దేవుని వాక్యాన్ని చదివితే వాక్యంలో ఉన్నటువంటి ఆ జీవపు వాక్యము, ఆ యొక్క జీవం, ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మనకి కలుగు చేస్తుంది. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చాలా చూస్తున్నాం. ఏమంటారు? బుద్ధి సంపాదించుకోను, నా నోటి మాటలను మరవద్దు, దేవుని మాటలు మరవద్దు, దేవుని వాక్యాలు మరవద్దు, దేవుని ప్రార్థన మరవద్దు, దేవుని ఆలయానికి వచ్చేది మరవద్దు, దేవుని సేవ చేసేది మరవద్దు, మరొకము నా నోటి నుండి తొలగిపోకుండా దేవుళ్ళు ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. 7వ వచనంలో ఏమంటాడు? అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? చూడండి, వాక్యంలో ఏమంటాడంటే జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానం. అదే చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానాన్ని సంపాదించుకోవడమే జ్ఞానం. జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే అజ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, అందుకే అంటున్నా జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించుకోవాలా? నీ యొక్క సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటాడు. బుద్ధి చాలా మంచిది. ఏ స్త్రీకైనా, ఏ పురుషునికైనా, ఏ యవనస్తునికైనా, ఏ ధనవంతునికైనా, ఏ పేదవారికైనా, ఎవరికైనా బుద్ధి చాలా అవసరము. బుద్ధి ఉంటే ఎలా ఉంటారో మనం ఆఖరి భాగంలో కొద్దిగా చూస్తాము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీ యొక్క ఏమంటున్నాడు? నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకోండి అంటున్నాను. కాబట్టి మనం ఏం సంపాదించుకుంటున్నాం? మనం ఏం సంపాదించుకుంటున్నాం? దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క బుద్ధిని సంపాదించుకుంటున్నామా? మనం ఏం సంపాదించుకుంటున్నాం? లోకలు ఒకవేళ మంచిది సంపాదించుకున్నాం, దేవుని ఎత్తుకొని పోతామా? హల్లెలూయా. ఏమైనా ఎత్తుకొని పోతామా? ఎత్తుకొని పోలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నీకున్నదంతా కూడా పెట్టి మరి ఏమంటాడు? జ్ఞానమును బుద్ధిని
సంపాదించుకోమని వాక్యంలో మనం చూస్తున్నాం. 119వ కీర్తన మనం గమనిద్దాం. 34వ వచనం. 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందని అంటున్నాడు. కాబట్టి బుద్ధి ఉంటే, దేవుని జ్ఞానం ఉంటే మనకేమన్నా ఉందంటే, ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి, దేవుని వాక్యం చదవడం, దేవుని ప్రార్థన చేయడం, అదంతా కూడా దేవుని ఇచ్చే బుద్ధి మనకు అవసరం. అందుకని బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుంటాను. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చేయాలన్నా దేవుడిచ్చే బుద్ధి మనకి కావాలనేది దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. తర్వాత మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిది అంటున్నాడు. అతి శ్రేష్టమైన దేవుని సంఘం మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సంగీతములతో. ఇప్పుడు ఆరాధన చేశాడు, కోయిల వారు ఆరాధన చేశాడు, చాలా చక్కగా, చాలా ఆత్మీయంగా, చాలా ఆత్మతో సత్యంతో దేవుని యొక్క ఆరాధన చక్కగా కోయిల వారు చేశారు. కాబట్టి ప్రియమైన వారు ఇక్కడ ఏమంటారు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయండి, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. నేను చిన్నప్పుడు అంటే పెళ్లి కాలేదు, చిన్నప్పుడు నాకు ఒక పిచ్చి ఉండేది. ఆ పిచ్చి ఏంటంటే పద్యాలు. అప్పుడు డ్రామాలు వేసేవాళ్ళు. ఆ డ్రామాలు వేస్తే వాళ్ళ పాడే పద్యాలకి నేను అది అర్ధరాత్రి అయినా సరే ఎడబడ్డా సరే ఆమెనే ఉండేవాడిని. ఈ పద్యాలంటే నాకంతా కొన్నిసార్లు రాహుల్ కూడా ఒక పాట పాడయ్యాని అంటున్నాను. ఎందుకంటే ఆ పద్యాలు అంటే అంత ఇష్టం నాకు అప్పుడు. ఇప్పుడు ఆ పద్యాల కంటే ఈ పద్యాలు ఎక్కువ ఇష్టం అయిపోయింది దేవుని వాక్యం. అందుకే ఏమంటున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ఏమంటున్నాడు? పద్యములతోనూ ఒకరికొకరు బోధించు బుద్ధి చెప్తూ కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నిండనివ్వమంటున్నాను. కాబట్టి శ్రేష్టమైన దేవుని జనాంగమా, ఈ సమయంలో మనం గమనిస్తే మనకు కావాల్సింది సంగీతాలు ఉండాలి, అలాగే కీర్తనలు ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి మరేముంది పద్యములు ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు వాక్యానుసారంగా మన జీవితాల్లో, మన ఆరాధనలో, మన విషయాల్లో ఇవన్నీ కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ తర్వాత మనం గమనిస్తే తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 3వ అధ్యాయము ఇక్కడ మనం ఒక ఆగదాం కొద్దిసేపు. ఎవరైనా ఒకవేళ పొరపాటు చేస్తారు. పొరపాటు చేసేటప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళే పొరపాటు చేస్తుంటే మనం చాలా నీతిమంతులు అని అనుకుంటాం. అదే చెప్పండి. మనం ఏమనుకుంటాం? పక్క వాళ్ళు ఏదైనా చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం వాళ్ళకంటే చాలా నీతిమంతులము, చాలా భక్తిపరులు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అనుసరిస్తుందని మనం చూస్తే తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను ఆ తప్పు చేసిన అతనిని కానీ ఆమెని కానీ ఆయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి
ఏం చెప్పాలా? సహోదరుగా భావిస్తే ఏం లాభం? బుద్ధి చెప్పాలా. కాబట్టి ప్రేమైన వాళ్ళ మనం ఏం చేయాలంట? సహోదరుడు ఇక్కడ అంటున్నారు, అయినను అతనిని శత్రువుగా భావించదు. పొరపాటు చేసేవాడిని శత్రువుగా భావించద్దు. ఒకవేళ పొరపాటు అనేది మానవ నైజం కాబట్టి పొరపాటు అనేది ఉంటుంది మానవ జీవితంలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అని మనం గమనిస్తే, అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి అతనికి ఏం చెప్పాలా? బుద్ధి చెప్పు, మంచి చెప్పు, ఈ విధంగా కాదు ఆ విధంగా ఈ విధంగా ఉండాలని మంచి బుద్ధి మాటలు చెప్పినప్పుడు ఆమె ఎంత పొరపాటు చేసేదైనా, ఆయన ఎంత పొరపాటు చేసేవాడైనా బుద్ధి చెప్పినప్పుడు ఏం చేస్తాడు? మారిపోతాడు. మరి ఒకదానికి రెండు చెప్పుకుంటుంటే ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏదైనా పొరపాటు మన దృష్టికి వస్తే మనం ఏం చేయాలంటే వాళ్ళకి వాక్యం ఏముంది? ఎవరైనా సంఘంలో ఏదైనా పొరపాటు చేస్తే మొట్టమొదటి ఒకరికి పోయి చెప్పాలి, తర్వాత సంఘ పెద్దలను తీసుకెళ్ళాలి, తర్వాత సంఘ దైవ సేవకులను తీసుకెళ్ళి అతను కానీ ఆమె కానీ పొరపాటు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వీళ్ళు తీసుకొని పోయి మందలించి చెప్తే, మొట్టమొదటి ఒకరు చెప్తే వింటే, లేదు సంఘం అంతా చెప్తే వినకపోతే, మరి దైవ సేవకుడు కూడా చెప్పిన తర్వాత వినకపోతే వాళ్ళు ఏమంటారంటే మనకి సహోదరుడు కాదన్నట్టుగా మనం వల్ల. కాబట్టి ఏమంటున్నారంటే క్షమించాలి, బుద్ధి చెప్పాలి. పొరపాటు చేశారు కదా అని మనం వారిని నిందల పాలు చేయకూడదు అనేది కూడా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమంటుంది? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుతున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతులు మీలో ఒక్కడైనా. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమొస్తాయి? కుటుంబాల్లో వస్తాయి, సంఘంలో వస్తాయి, భార్య భర్తల మధ్యన వస్తాయి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యన వస్తాయి, పాత ముసలోళ్ళు కూడా సమస్యలు వస్తుంటాయి. సమస్యలు రాకుండా ఎవరు కూడా మనం ఉండలేము. అందుకే ఏమంటున్నాడు? మీకు సిగ్గు రావాలని చెప్పుతున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధి గల మనుషులు మీలో ఎవరైనా లేరా? బుద్ధి ఉన్న వాళ్ళు లేరా? ఏదైనా పొరపాటు అయినప్పుడు సంఘంలో మరి సంఘ పెద్దలు కానీ, దైవ సేవకులు కానీ, జ్ఞానం కలిగిన వారు కానీ, ఆత్మ కలిగిన వారు కానీ, మీలో బుద్ధి లేని వాళ్ళ లేరా? వ్యాజ్యము తీర్చలేదు అంటాడు. అందుకే అప్పుడు మోసే ఏమంటాడంటే, మోసే తీర్పు చేస్తూ ఉంటాడు. మోసేతో ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు చేసేటప్పుడు వాళ్ళ మామ ఏం చేశాడంటే వచ్చి చూశాడు. అరే ఎంత జనం చుట్టుకొని ఉన్నారు మోసే చుట్టూ, ఇంతమందికి తీర్పు చేయాలంటే, వ్యాజ్యం ఆడాలంటే ఇద్దరు తన మామ ఆయన అని వచ్చి మాట్లాడతాడు. ఏంటయ్యా మరి ఇల్లు లేదా, వాటి లేదా, భార్య లేదా, బిడ్డ లేదా, ఇంతమందికి నువ్వు ఒక్కడే ఎలా చేస్తావు? 1000 మందికి ఒకరిని 100 మందికి అని కొంతమందిని విభాగించి వాళ్ళని పెద్దలుగా పెట్టి వాళ్ళ ద్వారా వ్యాజ్యం ఆడేటట్టు చేయమని మరి ఇద్దరు మరి మోసేకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యాజ్యాలు వచ్చినప్పుడు బుద్ధి చెప్పగలిగిన వారు ఉండాలి. ఆ బుద్ధి చెప్పగలిగిన వారు ఎవరంటే ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం లేకుండా బుద్ధి చెప్పాలంటే ఈయనకే బుద్ధి లేకుండా పోతుంది ఆఖరికి. కాబట్టి మనం మొట్టమొదటే ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక దారిలో పడినప్పుడు ఒక ఆయన ఏం చేశాడు? బుద్ధి లేనివాడా? ఎందుకు పడిపోయావరా అన్నాడు. వాడికి బుద్ధి లేదు అసలు. బాగాలేవాడు పడిపోతే ఏం చేయాలి? మానవుడు నైజాన్ని బట్టి మానవుడు ఏం చేయాలంటే అయ్యో పడిపోయాడే, ఒకవేళ నేను పడిపోయాను ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి అతను పడిపోయాడు కదా, నేను ఏదో ఒకటి చేయాలని అనుకున్న కాలుతో కానీ వెళ్ళిపోయాడు. బుద్ధి లేని వాడు ఎందుకు పడ్డాడు? అలాగే బుద్ధి కలిగిన వాడు వచ్చి ఏం చేశాడు? మరి అతన్ని ఎత్తుకొని అతనికి పరిచయం చేశాడు. కాబట్టి బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి ఉండే తేడాను మనం గమనించినప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చూద్దాం. చూడండి, మొదటి తిమోతి పత్రిక, తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అమ్మా. 2వ తిమోతి పత్రిక 4. అది ఏమంటున్నాడు?
వాక్యమును ప్రకటించు. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు నాన్నంటే మీకేం పని పడలేదు. ఇవికి నువ్వు 11 గంటలకైనా వస్తుంది, ఎన్ని గంటలకైనా వస్తుంది. పాస్టర్ అంటే పాస్టర్ పని అదే కదా, పాస్టర్ గారి పని అదే కదా. అది మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు. ఏం చెప్పాలా? అంశం ఏంటి? బుద్ధి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు వాక్యమును ప్రకటించు. హల్లెలూయా. ఆ పాస్టర్ అంటది, బాగాలేనప్పుడల్లా దేవుడా నేను బతకాలా, నేను వాక్యం చెప్పాలి, అందరికీ నేను చెప్పాలా. కాబట్టి వాక్యం ఏంటంటే కొద్ది కాలం పోతే వాక్యం చెప్పే సమయం రాదు, ఉండదు. దైవ సేవకులు ఉండరు. ఈ తూర్పు సముద్రం పట్టుకొని 10 సంవత్సరం దాకా పోయినా నీకు ఒక కాపరి కూడా ఉండడు. వాక్యం చెప్పాలా, వినాలని ఆశ దృష్ణ కానీ మీరు ఉన్నా కూడా చెప్పేవాళ్ళు లేకుండా పడిపోయే కాలం రాబోతుంది. అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ ఖండించము, గద్దించము, బుద్ధి. కాబట్టి సమయమందు అసమయమందు దేవుని వాక్యం చెప్పాలా? నీకు వసతి ఉన్నా లేకపోయినా దేవుని మందిరానికి రావాలా? ఈ సంఘానికి దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. అది చెప్దామా? మరి 40 రోజులు దేవుని మందిరంలో ఉండాలని ఆ నడిపించే ప్రేరేపణ దేవుడు దైవజనుల వాళ్ళకి ఇచ్చాడు. మరి ఇలాంటి భాగ్యం మనకి దొరికిందంటే ఎంత భాగ్యం అండి. మళ్ళా బుధవారం అంటున్నది, మళ్ళీ 40 రోజులు అంటుంది, 7వ తారీఖు అంటుంది, మళ్ళీ 11 గంటల నుంచి నేను ఆలయంలో ఉంటానంటుంది. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినాలి. అప్పుడే నిజమైన బుద్ధి మనకు వస్తుంది. ఈ లోకంలో చదువుకుంటే కాదు, చదువుకుంటే కూడా మంచిదే కాదని నేను అనలేదు. చదువుకునే బుద్ధి కంటే కూడా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు చాలామంది దైవ సేవకులు ఏమంటారంటే, ఈ బైబిల్ ఎత్తుకొని చూపిస్తూ ఏమంటున్నారంటే, దీనిలో ఉన్న జ్ఞానం లోకంలో లేదు. ఈ గ్రంథాన్ని చదవండి మీరు. ఈ గ్రంథంలో మానవునికి కావాల్సినటువంటి జ్ఞానం ఉన్నది. జరిగినాయి, జరగబోయాయి, ఇంకా రాబోయాయి అన్నీ కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది అనే గొప్ప దైవ సేవకులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైన దేవుని సమయం, ఆ సమయంలో దేవుని మాట ప్రకటించాలి, తెలియజేయాలి. ఆ సమయం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత పాస్టర్ గారు మనకి ఇంతకుముందు కొంచెం వాక్యం చెప్పారు. ఎంతమంది వచ్చారు ఆ రోజు? మంచిది. ఈ వాక్యం మత్తయి సువార్త 25లో పాస్టర్ గారు మనకి చక్కని వాక్యం చెప్పారు. ఏం చెప్పారు? మత్తయి సువార్త 25 అనగానే అంత డైనోటెడ్ అయిపోవాలి. మత్తయి సువార్త 25 అధ్యాయం అనగానే మనకి అక్కడ వెంటనే వెలిగిపోవాలి. అది క్రైస్తవులకు, బైబిల్ చదివేవాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమనుంది? మత్తయి సువార్త 25:2 వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 తెలుసు కదా, విన్నారు కదా. సరే, వినకపోయినా బైబిల్ చదువుంటారు కదా. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? బుద్ధి కలిగిన వారు తమ డ్యూటీలో నూనె పోసుకొని పోయారు. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేశారు? డ్యూటీలు మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి బుద్ధి ఉన్న వాళ్ళకి, బుద్ధి లేని వారికి తేడా ఏంటని మనం గమనిస్తే, వాళ్ళు సిద్ధులలో నూనె పోసుకుంటున్నారు. అది బుద్ధి కలిగినటువంటి వారికి. 3వ వచనంలో ఏమంటున్నాడు? బుద్ధి లేని వారు తమ డివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 4వ వచనం, బుద్ధి గలవారు తమ డివిటీలతో కూడా సిద్ధలలో
నూనె తీసుకొని. కాబట్టి బుద్ధి కలిగిన వారు దేవుని యొక్క కుమారుని యొక్క సహవాసంలో చేరారు. ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒక మాట ఏం చెప్పానంటే, బుద్ధి లేని వాళ్ళు రక్షణ ఎంత దూరంలో పోగొట్టుకున్నారు విన్నోళ్ళు చెప్తారు. బుద్ధి లేని వారు రక్షణను ఎంత దూరంలో పోగొట్టుకున్నారో, తలుపు వేయబడింది. తలుపు మందులంతా ఒక 200 కాబట్టి బుద్ధి లేని వారు 200 తలుపు బయట నిలబడి రక్షణ పోగొట్టుకొని దేవుని యొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? దేవుని యొక్క మరి ఆయన కుమారుని కలుసుకున్నారు, ఆనందించారు. ఆ పరమవిందులో వారు పాలు పంపులు పొందినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. ఈ మాట చెప్పుకొని వాక్యాన్ని మనం ముగించుకున్నాం. శ్రేష్టమైన దేవుని యొక్క సంగమా, దేవుని వాక్యాన్ని మనం గమనించేటప్పుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి తల్లికి 2 కుమారులు ఉన్నారు. వచ్చేసి ఉండాలి, మీకు వెంటనే వచ్చేసి ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉందంటే, మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉన్నారు అనగానే మనకు వచ్చేయాలి. సండే స్కూల్ మాస్టర్ గారికి, సండే స్కూల్ టీచర్ గారికి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఏమొచ్చి ఉండాలా మనం గమనిస్తే ఇక్కడ 17వ వచనం, అదంతా చదవడానికి సమయం లేదు. 17వ వచనాన్ని చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అంటున్నాను. సార్, ఇప్పుడు మనకి ఏంటంటే ఆ యొక్క 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉంటారు. చిన్న కుమారుడు ఏంటంటే తల్లితో మాట్లాడి, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి, మీరు ఎట్లా మూల్యమైనది ఏంటి, నాకు ఇస్తే నేను దూర దేశం పోయి మంచి వ్యాపారం చేసి ఎంతగానో గొప్పగా ఉంటాను. మీకు అసలు ఇంకా చదివి తెలిసినట్లేదు, మీరు డబ్బు సంపాదించలేకపోతున్నారు, మీరు ఇంకా అది సంపాదించలేకపోతున్నారు, ఇది సంపాదించలేదు, మేము నా భాగం చేస్తున్న దూరంగా పోయి అనేకమైన గొప్ప పనులు చేస్తానని భాగం పంచుకోపోయాడు. భాగం పంచుకొని పోయి దూర దేశానికి పోయి దుర్వ్యాపారం వలన, హల్లెలూయా, దుర్వ్యాపారం వలన తండ్రి యొక్క ఆస్తిని, భాగాన్ని, ధనాన్ని, ఘనాన్ని అన్నిటిని కూడా దుర్వ్యాపారం ద్వారా మరి అన్నిటిని పోగొట్టాడు. అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని మనం గమనిస్తే కరువు. ఎక్కడ కూడా ఏ ఇంట్లో బాగా ఉన్నా కొద్దిగా ఎవరైనా మనం అన్నం తినేటప్పుడు ఏమంటామంటే మామూలుగా జనరల్గా, అమ్మ అన్నం తిందురా, అన్నం తిందురా, మీరు తింటున్న తర్వాత అది ఒక వాదిగా ఏమంటామంటే, అమ్మ అన్నం తిన్నావా, తిందురా అని అంటాం కదా. ఆ మాట అన్నాడు కూడా అక్కడ కరువు, ఏ ఇంట్లో అన్నం లేదు, భయంకరమైన పరిస్థితి లేదు. అందుకని కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, అతను పందుల మేపే కదా కుదిరాడు. పందుల మేపే కాడ కుదిరితే అక్కడ ఏం జరిగింది, ఆ పొట్టు కూడా తింటున్నా కూడా ఆకలికి చచ్చిపోతున్నాను అంటాడు. చూసారా? కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నేను అభివృద్ధి అవుతాను, నేను పెద్దవాడిని అయిపోతాను, నేను అది అవుతాను, ఇది అవుతాను అని తల్లిదండ్రుల మాట వినకుండా ఆ చిన్న కుమారుడు అలా పోయి ఏ విధంగా అతను మరి అన్ని పోగొట్టుకుని ఆఖరికి చచ్చిపోతున్నాను అని అంటున్నాడు. పంది పొట్టు తింటుంటూ వాసన కొడుతూ గుడ్డలన్నీ చిరిగిపోయి భయంకరమైన పంది వాసన, భయంకరమైన నీసు వాసన ఉంటున్నప్పుడు అతనేమంటున్నాడు, ఏమంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు 17 ఎంతోమంది వాడు పందులు తిని పొట్టుతో వాడి కడుపు నింపుకొని ఆశపడినా కూడా పందులు కూడా అమ్మడికి రాలేనా. ఏంటి మా పొట్టున తింటే మా సంగతి ఏంటి, ఎక్కడ పట్టిన కరువుగా ఉంది, పందులు కూడా అమ్మడికి రాలేకుండా ఏం చేసి మా పొట్టు ఎట్లు తింటామని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే
ఇక్కడ ఆకలికి చచ్చిపోతాడు. ఎప్పుడు అనుకుంటున్నాడు? బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు? తండ్రి ఆస్తి సంపాదించి పోగేసుకున్నాడు. బుద్ధి లేని వారు చేసే పని అది. కాబట్టి బుద్ధి లేకుండా అన్ని ఆస్తి అంతా కూడా సంపాదించుకున్నాడు, అంతా కూడా దుర్వ్యాపారంలో పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమంటున్నాడు? నా తండ్రి ఇంత అనేక మంది కడుపు నిండా భోజనం చేస్తున్నాడే, మంచి వంటలు, మంచి రుచి, మంచి భోజనాలు, చేతిగాళ్ళు పనివాళ్ళు బాగా తింటున్నాడే, నేను ఎందుకు పని పెట్టుకోవాలి, ఆకలికి చచ్చిపోవాలనుకొని అతనికి బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, పరలోకమునకును నా తండ్రికి నేను విరోధముగా పాపము చేస్తుంది అంటాను. అబ్బా, ఎంత బుద్ధి అండి, ఎంత మార్పు అండి. ఏమంటున్నాడు? పరలోకమునకు నా తండ్రికి విరోధముగా పాపం చేశానని చెప్పి బుద్ధి తెచ్చుకొని అక్కడ ఏం చేస్తాడంటే 20వ వచనంలో, వాడు ఇంకను బుద్ధి లేని వాడు బుద్ధి తెచ్చుకున్న చిన్న కుమారుడు వాడు ఇంకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు ఒకవేళ కొద్దిసేపు అట్టుపోయి వద్దాం. మధు గారు తన కుమారుడు ఎవరు చేస్తే మధు గారు ఏమంటాడు? కాబట్టి మానవ నైజం కలిగిన మనం ఏమంటారు? పోరా, బుద్ధి లేని వారా, ఆ రోజు బుద్ధి లేకుండా అంతా సంపాదించుకోబోయాం, అంత భాగం పంచుకోబోయాం, ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తానే అని అయితే నేనైతే అన్నంలోనే అంటాను. అన్నది నా కొడుకు లేదు, అందరూ నలుగురు కూతుర్లే, కాబట్టి నేను అంటున్నాను, నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఒకవేళ మానవ నైజంగా అంటారేమో. కానీ ఆయన ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? తండ్రి చూడండి, వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు కుమారుడు, బుద్ధి వచ్చిన కుమారుడు ఆ ముఖం తండ్రి వైపు ఉందా, వెనక వైపు ఉందా? జాగ్రత్తగా వినాలి. ఈ బుద్ధి వచ్చిన కుమారుడు యొక్క ముఖం తండ్రి వైపు నుండి ఆ వైపు ఉందా, లేకపోతే వెనక్కి తిప్పుకున్నాడు? ముందు వైపు చూస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు. కానీ ఎలా ఉన్నాడు? వాసన పడుతున్నాడు, స్నానం లేదు, బట్టలన్నీ మురికే, కసుకుంటే ఆ మురికి అంతా అతుక్కుంటుంది. అదంతా అతుక్కున్నా కూడా తండ్రి యొక్క ప్రేమ ఏంటంటే, బుద్ధి వస్తే నిన్ను కూడా నన్ను కూడా వాళ్ళు కౌగులించుకుంటాడు. కొన్నిసార్లు మనం బుద్ధి లేకుండా చేసే పనులకు మనం దేవునికి దూరంగా ఉన్నా కూడా, మరి పరలోకానికి తండ్రికి మనం విరోధంగా చేయకుండా దేవుడిని మనం నమ్ముకొని బుద్ధి కలిగి ఉంటే, ఆ తండ్రి ఎంత పాపి అయినా సరే, ఎంత కపటం కలిగిన వాడైనా సరే, ఎంత వ్యాధి కలిగిన వాడైనా సరే, ఎంత మరి దేవునికి వ్యతిరేకైనా సరే, నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు నిన్ను కౌగులించుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని కావాల్సిన బట్టలు, కావాల్సిన ఉంగరాలు, కావాల్సినటువంటి మాంసం, కావాల్సినటువంటి భోజనము, కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నామా, బుద్ధి లేని వారుగా ఉంటున్నామా? తప్పిపోయిన కుమారుడు ఎలా బుద్ధి తెచ్చుకొని తండ్రి కాడికి వచ్చాడో అలాగే మనం కూడా వస్తే దేవుడు మనల్ని ఎప్పుడు అంటాడు కదా ప్రభు, ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. మన దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం ఎన్ని చేసినా రండి, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మిమ్మల్ని కౌగులించుకుంటాను, నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను, నేను మీకు కావాల్సిన ఏం ఇస్తానని ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎలా ఇచ్చాడో, దేవుడు మనం కూడా మన బుద్ధిలేతనంలో చేసే పనులు కానీ బుద్ధి తెచ్చుకొని దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆ తండ్రి అలా హత్తుకున్నాడో చేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అయిన యేసు ప్రభు మనందరూ కూడా చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆశీర్వదించి దీవించుగాక. మంచిది.